వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ని అత్యంత అధునాతన అంగులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకుముందే శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని 12 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మార్చాలని, అత్యంత అధునాతనమైన సౌకర్యాలు, వయోవృద్ధులు వచ్చినా, చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్కి వచ్చినా, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్ని వసతులతో అత్యంత అధునాతనమైన కార్పొరేట్ స్థాయిలోని సబ్ రిజిస్ట్రార్లను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఈనాడు ఇది 5వది ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా దీన్ని ఎంఎస్ఎం ఏదైతే కార్పొరేషన్ సంస్థ ఉందో వారి ఆధ్వర్యంతో, వారి సహకారంతో 20,000 చదరపు అడుగులు, సుమారు 20 కోట్ల రూపాయలతో వారి సొంత నిధులతో ఈ ఇంటిగ్రేటెడ్ స్టాంపు ఆఫీసుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. వారికి ఆ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే 9 నెలల లోపే 4 ఎకరాల్లో అద్భుతమైన ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో ఓపెన్ చేయించుకోవటం జరుగుద్దని తెలపడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రోయుక్తంగా ఏవైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవి ₹1 పెంచకుండా కార్డు వాల్యూని మార్కెట్లో ఉన్నదాని ప్రకారం తగ్గించుకొని కొద్దిగా మార్కెట్ కార్డు వాల్యూని పెంచడం జరిగింది. దీనివల్ల ఏవైతే ప్రతిపక్షాలు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయో, రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవడానికి చేస్తున్నారని వారి ఆరోపణల పచ్చి అబద్ధం. వారు అధికారంలో ఉన్ననాడు ఆనాడు 6% స్టాంపు డ్యూటీ ఉంటే వారు పెంచింది 7.5% వారు పెంచారు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సహచర మంత్రులందరూ కానీ ప్రజల మీద ఎక్కడా భారం పడద్దు, స్టాంపు డ్యూటీని 1.1% కూడా పెంచొద్దు, ఎట్టి పరిస్థితుల్లో సామాన్య రైతుల మీద, పేదవాళ్ల మీద ఈ భారం పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సూచనలతో ₹1 కూడా అదనంగా స్టాంపు డ్యూటీని పెంచకుండా, పర్సంటేజ్ని పెంచకుండా మార్కెట్ వాల్యూని కరెక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ఇన్కంతో పాటు రైతుల దగ్గర కానీ వివిధ కారణాల చేత ప్రభుత్వ సంస్థలకి, ప్రభుత్వ వ్యవస్థలకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో పెరిగిన ఈ మార్కెట్ వాల్యూల ద్వారా నష్టపోయే రైతన్నలకు కూడా కాంపన్సేషన్ అద్భుతంగా రావటం జరుగుద్ది. ఇది ప్రభుత్వానికి లాభం కంటే కూడా భూములు కోల్పోయి ఎవరైతే ఈ ప్రభుత్వానికి, అది నీటిపారుదల శాఖ కావచ్చు, అభివృద్ధి కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఈ ల్యాండ్ వాల్యూలు పెంచడం వల్ల ఆ భూములున్న ఆసాములకి మరింత ప్రభుత్వం నుంచి అఫీషియల్గా డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుద్ది. ఇది రైతన్నలకి, ఈ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మంచి జరిగే కార్యక్రమే కానీ ఉద్దేశపూర్వకంగా విషము చమ్మే ఆ ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో నిజం లేదని మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి తెలుపుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులకి, వ్యవసాయ శాఖ మంత్రి వారి గారికి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. వ్యవసాయం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సందేశం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, మీ అందరి ప్రియతమ నాయకులు
ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు